అందరికీ నమస్కారం అండి. నేను కేవలం తెలంగాణ చెట్టుపల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనకి 80వ స్వాతంత్ర దినోత్సవం. గత 79 సంవత్సరాల మన స్వాతంత్ర జీవితంలో భారతదేశం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ మన దేశ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ కాపాడుకుంటూ పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలతో మొదలుతూ ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా వారు ఈరోజు మంచి నాయకుడిగా ఉన్నారు. వారికి మా తెలంగాణ చెట్టుపల్లి సంక్షేమ సంఘం తరపున, మా జాతి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా మరి ఈరోజు మన రాష్ట్రాలను డెవలప్ చేసుకుంటూ మనకు వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ దేశ ప్రజలకు వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా 2 విషయాలు ఈరోజు మనం చెప్పాలి. మనకు కనిపించే ఈ 3 రంగుల జెండా వెనుక అనేకటువంటి నాయకుల త్యాగ ఫలితం ఉంది. మరి ఆ రోజు గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మన్యందర అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇలా అనేక మంది నాయకులు ఈ దేశ స్వాతంత్రం కోసం అహోరాత్రులు కష్టపడి జైలుకు వెళ్ళి మనకు స్వేచ్ఛ కావాలి, మన ప్రజలకు బానిసత్వం నుంచి తొలగించాలి, బానిసత్వం బతుకులు పోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వారు చేసిన త్యాగాల ఫలితంగా 47లో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రాల్లో పరిపాలన, రాష్ట్ర నాయకులు చాలా విషయాల్లో మరి అందరికీ స్వేచ్ఛ ఇస్తున్నారంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది సామాన్యులకు తిండి, బట్ట, చదువు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి మనకి. వాటి మీద దృష్టి పెట్టాల్సిన నాయకులందరూ కూడా పూర్తిగా వారి మీద దృష్టి పెట్టకపోవటం, కేవలం ఓట్ల రాజకీయాలతోటే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏదైనా న్యాయం చేద్దామనే ఉద్దేశం చాలా తక్కువ మంది మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా నెగ్గాలి, ఓట్లు ఎలా పొందాలి, ఎలాంటి తాయిలాలు ప్రజలకి ఇవ్వాలి, వాటి మీదే దృష్టి తప్ప నా దేశ ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే స్వేచ్ఛ కేవలం కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే ఉందని చెప్పేసి నేను ఈరోజు చెబుతున్నాను. ఎంతోమంది సామాన్యులు తిండి కరువయ్యి చదువుకి నోచుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దేశ జనాభా సుమారు 90% ఇంకా అలాగే ఉన్నారు. కేవలం 10% మంది మాత్రమే స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఆర్థికంగా ముందుకు వెళ్ళి వాళ్ళకు సంపాదించుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఈరోజు మరి ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. దేశ జనాభాలో 55% బీసీల జనాభా మనకి దేశంలో ఉంది. కానీ బీసీలకు ఇప్పటికి కూడా స్వేచ్ఛ లేదనే చెబుతున్నాం. ఎక్కడ చూసినా వీరికి అరాచకాలే ఎదురవుతున్నాయి. మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని మనం ఏం చేయలేకపోతున్నాం. ఎంతోమంది నేరస్తులు సామాన్యుని నడి రోడ్డు మీద చంపేస్తూ ఉన్నారు. మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా వీళ్ళకి తగిన శిక్షలు పడిన దాఖలాలు మనకు కనబడటం లేదు. ఎంతసేపు రాజకీయాలు దృష్టిలో పెట్టుకునే మాత్రం ఈ ప్రభుత్వాలు వారికి శిక్షలు వేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఎంతోమంది రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని అరాచకం చేస్తూ ఉంటే వారికి సరైన శిక్షలు పడట్లేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వాతంత్రం దేనికోసం తెచ్చుకున్నాం? ఇలాంటి గుండాల కోసమా, లేదా బడా నాయకుల కోసమా మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా సరైన న్యాయం జరగట్లేదు అని ఎందుకు ఈరోజు మనంతా ఆలోచించట్లేదు? ఈ మధ్యనే చూసాము, కాక్రోచ్ పార్టీ అనే ఒక కొత్త సంస్థ వెలుగులోకి వచ్చి వాళ్ళు ఎలా బయటకు వచ్చారో, అంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఈరోజు ఇంత ఆవేదనతో ఉన్నారు కాబట్టే ఢిల్లీ నడి బొడ్డు మీద లక్షల మంది వచ్చి ధర్నాలు చేయడం, వారికి ఏం కావాలో అది సాధించుకునే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులు రావనేది నా యొక్క ఆలోచన. సామాన్యుడు ముందుకొచ్చి మాట్లాడితే వారి మీద కేసులు, లేదా వారి సస్పెన్షన్స్లు, లేదా వారి మీద దౌర్జన్యం చేయటం, ఇది నేటి నాయకుల యొక్క లక్షణం. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం నిలబెట్టుకున్నారు? ఏం సాధించాం మనం? ఈ దేశ ప్రజలకు మనం ఏమి స్వేచ్ఛనిచ్చాం? 79 సంవత్సరాల స్వాతంత్రంలో నిజంగా అందరికీ స్వేచ్ఛ వచ్చిందా అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. బీసీలు అంటే అందరికీ చిన్న చూపే అని నాకైతే అర్థమవుతుంది. బీసీలుగా ఉన్న మేము ఈరోజు తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ఒకప్పుడు తెలంగాణ రాకముందు బీసీగా ఉన్న మమ్మల్ని ఓసీలో కలిపేయడం 12 సంవత్సరాలుగా వారు ఆ విషయం మీద పోరాటం చేస్తూ ఉంటే ఒక్కొక్కరు కూడా స్పందించడం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ దీనికి న్యాయం చేద్దామని ఆలోచన ఎవరికీ లేదు. కేవలం వాళ్ళు నా వాళ్ళే స్వార్థం తప్ప. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ వాసినేని సుభాష్ గారు ఈ మధ్యకాలంలో కాకినాడలో ఒక ఫంక్షన్కి వెళ్ళి, అది కూడా శ్రీ స్వర్గీయ దొమ్మేటి వెంకరెడ్డి గారి విగ్రహావిష్కరణకు వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీ దొమ్మేటి వెంకరెడ్డి గారికి ఆ బర్త్డేకి మన ప్రభుత్వ పండుగలాగా చేసుకో విధంగా జీవోటు పాస్ చేసి, మాకు ఒక నాయకుడికి ఒక జాతి నాయకుడిగా ఆయన గుర్తించి ప్రభుత్వం మనకి జీవో ఇవ్వడం జరిగింది. మరి ఆ ఉద్దేశంతో మరి పాలిక శ్రీనివాసరావు గారు ఈ విగ్రహాలు ఎక్కడైనా ఎవరైనా పెడతానంటే ఆయన ఫ్రీగా ఇచ్చుకుంటూ ఆయన మా జాతీయ నాయకుడికి విగ్రహావిష్కరణ చేయడం కోసం ఆ ఫంక్షన్కి వెళ్తే కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది మెయిన్‌స్ట్రీమ్ మీడియా శ్రీ వాసినేని సుభాష్ గారిని ఎలాగా ఇతని మీద బురద జల్లాలి, ఎలాగ ఇతన్ని మంత్రి మనల్ని తప్పించాలనే ఉద్దేశంతో ఒక ఛానల్ పని కట్టుకుని గత కొన్ని రోజులుగా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక నాయకుడు ముందుకొచ్చి ఒక మంత్రిగా ఆయనకు అవకాశం దొరికితే ఆయన రోజు డెవలప్ చేసుకుంటూ ఆయన వంతు ఎంతో కొంత సహాయం చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తుంటే అతని మీద కక్ష కట్టినటువంటి ఆ ఛానల్ వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అంటే బీసీలు రాజకీయంగా వెదకూడదా? బీసీలకు మంత్రి పదవులు ఉండకూడదా? బీసీలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? సుభాష్ గారిని పని కట్టుకుని ఒక ఛానల్ గత సంవత్సరం నుంచి ఏదో రకంగా ఉన్నాయి లేని కల్పించుకొని ఆయన మంత్రి ఎలా పోగొట్టాలి, మంత్రి పదవి ఎలా ఊడదీయాలని చెప్పేసి రకరకాలుగా కథనాలు చెప్తూ ఉంది. మరి బీసీల కోసం మరి తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎంతోమంది త్యాగాలు కూడా చేశారు. అలాంటి బీసీల కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, బీసీలు లేనిదే వాళ్ళు రాజ్యాన్ని నడిపించలేరు అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి బీసీ మంత్రి గారిని పనిగట్టుకుని అనగదొక్కాలి, ఆయన మంత్రి నుంచి తీసేయాలనే ఏకైక లక్ష్యంతో కొంతమంది అనవసరమైనటువంటి వీడియోలు చేస్తూ ఆయన్ని అవమానం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్వతంత్రం వచ్చినట్టు మాత్రాన మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా వీడియోలు చేసి ఒక మంత్రి గారిని అవమానం చేస్తూ ఉంటే సమాజం ఎప్పటికీ ఊరుకోదు. మాలాంటి నాయకులు ముందుకు రావడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు చూస్తున్నారు. మీకు ఛానల్కు ఉండే క్రెడిబిలిటీ పోతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఛానల్ నడుపుతున్నారు. మరి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడిని మీరు టార్గెట్ చేస్తున్నారంటే నిజానికి అతనికి మీరు భయపడ్డట్టే మేము అనుకుంటున్నాం. అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూసి మీరు భయపడుతున్నారు. సెట్టిబల్ద నాయకుల్లో ఇంతవరకు ఎవరికి లేని ఫాలోయింగ్ మరి సుభాష్ గారికి ఉంది కాబట్టే ఇతనికి ఎలాగ పక్కకు పెట్టాలి, ఎలాగ అనగదొక్కాలి, రాజకీయాన్ని ఎలాగ తప్పించాలి అనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఒక నాయకుడికి మీరు భయపడుతున్నట్టే లెక్క, ఒక సెట్టిబల్ద సమాజానికి మీరు భయపడుతున్నట్టు లెక్క. ఇది మీ క్రెడిబిలిటీకి మంచిది కాదని చెప్పేసి నేనైతే తెలియజేసుకున్నాను. ఈ ఛానల్ యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఆలోచించండి. అందులో కూడా ఎంతోమంది బీసీలు పనిచేస్తున్నారు ఛానల్స్లో. రేపొద్దున ఆ బీసీని ఎలాగే అనగదుకుతుంటే మీరు నోరు మూసి కూర్చుంటే రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇలాంటి కథనాలు ఇప్పటికైనా మానుకోండి. ఎవరికైనా పని చేస్తేనే చంద్రబాబు గారు ముందు కొనసాగిస్తారు. పని చేయని రోజున మీరెవరు చెప్పక్కర్లేదు, ఆయనకు తెలుసు ఏం చేయాలనేది. కానీ సుభాష్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటూ టాప్ 10 లిస్టులో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు బురద జల్లి ఏదో విధంగా అతన్ని తప్పించాలని మీకు కంకణం కట్టుకున్నారు. మరి ఏదైనా పార్టీకి మీరు అమ్ముడు పోయారో మాకు తెలియదు, కానీ ఇది ఏమాత్రం మేము క్షమించము. ఇలాంటి తప్పులు చేయకండి. బీసీల కోసం రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు మాట ఇచ్చారు. మరి ఈరోజు రక్షణ చట్టాన్ని కూడా అమలు చేసే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి బీసీల కోసం ప్రభుత్వాలే పనిచేస్తున్నాయి. మీ ఛానల్స్, మీ డబ్బా ఛానల్స్ పెట్టుకొని ఎవరో ఒకరు టార్గెట్ చేస్తే మీరేదో గొప్పగా మీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని చెప్పి అనుకోవడం చాలా తప్పు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ విషయం తెలిసి మా బీసీలకు ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నానండి. దయచేసి ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా అక్కడ ప్రభుత్వాలు ముందుకొచ్చి వారికి రక్షణగా నిలబడాలి తప్ప ఒక్క ఛానల్ కోసమో ఒక పార్టీల కోసం మీరు పనిచేయొద్దు.
నాయకులైనా ఇంకొకరైనా మరీ చెబుతున్నాము, మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేయటం ఎప్పటికీ మాకు అలవాటే కాబట్టి ఇలాంటి వాటికి మేము భయపడము. మాకు రక్షణ చట్టం మీరు కల్పించకపోయినా మేమంతా కలిస్తే మిగతా అందరూ కూడా పక్కకు పోయే పరిస్థితి వస్తుంది. మాకున్న జనాభా 55%. కానీ ఈరోజు బీసీలకి ఎక్కడ గుర్తింపు వచ్చింది? ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఎందుకు రాలేకపోతున్నాడు? కేవలం 1-2 సీట్లు బీసీలకు ఇచ్చి మిగిలిన మీరు తీసుకుని ఈరోజు రాష్ట్రాలను నడుపుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. స్వాతంత్రం వచ్చింది బీసీలకు కాదు, కేవలం ఉన్నత వర్గాలకి అని చెప్పేసి ఈరోజు నేను ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నానండి. ఇది మారాలంటే బీసీలందరూ ముందుకు వచ్చి ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి తప్ప మనలో మనమే కొట్టుకుంటూ మనలో మనమే తిట్టుకుంటూ మన మీద మనకి ఈర్ష్యాభావాలతో ముందుకెళ్తే మనల్ని రాజకీయ నాయకులు ఎలాగే తొక్కేస్తుంటారు. ఇంకొక 100 సంవత్సరాలైనా సరే మనకు స్వాతంత్రం రాలేదని చెప్పేసి నాలాంటి వాడు ఎవడో మళ్ళీ ఒక 100 సంవత్సరాలకు మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. దయచేసి ఈ సందర్భంగా హెట్టుబలిత జాతి నాయకులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, కలిసి ఉండి మీరు ముందుకు వస్తే ఏ రాష్ట్రమైనా సరే మనకి తల ఒగ్గాల్సిందే, ఏ నాయకుడైనా సరే మనకు కావాల్సింది ఇవ్వాల్సిందే. కాబట్టి ఒకరికి అన్యాయం జరిగితే ఎవరో నోరు విప్పి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. సుభాష్ గారు నిజంగా ఆ రోజు ఆ మీటింగ్ వెళ్లే ముందు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అందరికీ చెప్పి మాత్రమే వెళ్ళారు. ఆ విషయం తెలియక ఈ ఛానల్ వాళ్ళు మరి కొంతమంది బురద జల్లేసి ఆయన ఏదో బదనాం చేయాలని చూశారు. అది బూమ్రాంగ్ అయింది. మరొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి బీసీల జోలికి వచ్చి అబాసు పాలైపోవడం తప్ప మీరు చేసేదేమీ లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకున్నాను. పనిచేసే నాయకుడికి, భయం లేని నాయకుడికి ఎవరు మద్దతు అక్కర్లేదు. ఆయన పనే ఆయనకి శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు, నా జాతి సోదరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కేవీ రావు.